గుంటూరు జిల్లా కోటప్పకొండ కొత్తందాలు సంతరించుకుంది. ఆధ్యాత్మిక ప్రాభవం గల ప్రాచీన క్షేత్రం ఇప్పుడు పర్యాటక ప్రాంతంగానూ నవ్యాంధ్ర ప్రజల మనసు దోచుకుంటోంది. ఇక్కడ కొలువైన త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొన్నేళ్లుగా కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోటప్పకొండకు మరింత పర్యాటక శోభ తేవాలన్న లక్ష్యంతో 2 రోజుల పాటు హిల్ ఫెస్టివల్కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శైవ క్షేత్రాల్లో గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వరాలయానిది ప్రత్యేక స్థానం. 1700 సంవత్సరాలుగా సిద్ధక్షేత్రంగా పూజలందుకుంటున్న ఈ కొండపై శివయ్య త్రికోటేశ్వరునిగా దర్శనమిస్తాడు. త్రికూటాధిపతులుగా చెప్పుకునే 3 కొండల మధ్య శివుడు వెలసినట్లు భక్తుల నమ్మకం. ఈశ్వరుడు మేధాదక్షిణామూర్తి స్వరూపంగా ఈ కొండపైనే తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతోంది. దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియోగంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి పర్వతంపై తపమాచరించగా బ్రహ్మ, విష్ణువు, సకల దేవతలు స్వామివారి కటాక్షానికి ఇక్కడకు వచ్చి వారు కూడా తపమాచరించారని భక్తుల విశ్వాసం. 3 పర్వత శ్రేణులపైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేసినందున త్రికూటాలపై 3 స్వాములను భారీ విగ్రహాల రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. శివరాత్రి ఉత్సవాలకు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. శివరాత్రి పర్వదినాన లింగోద్భవ ఘట్టం భక్తులకు మధురానుభూతిని మిగులుస్తుంది. స్వామి కటాక్షం కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్ ప్రభలతో తరలిరావడం ఇక్కడ ప్రత్యేకత. దిగువ సన్నిధిలో వరసిద్ధి వినాయక దేవాలయం, కోటేశ్వర స్వామి ఆలయం, సోపాన మార్గాన భక్తురాలు ఆనందవల్లి ఆలయం, రుద్రశిఖరంపై పాత కోటేశ్వర స్వామి క్షేత్రం, విష్ణు శిఖరంపై పాప విమోచనేశ్వర స్వామి దేవాలయం, ఎగువ సన్నిధిలో వినాయక విగ్రహం, మేధా దక్షిణామూర్తి ఆలయం, నాగేంద్రస్వామి పుట్ట, నవగ్రహ మండపం, సాలంకయ్య మండపం, శాంతి యాగశాల వంటి దర్శనీయ స్థలాలు భక్తులను కట్టిపడేస్తాయి. నేను ఒక 9 సంవత్సరాల క్రితం ఈ కోటప్పకొండ వచ్చాను. అయితే ఇంత తుది మెరుగులు లేవు ఆ రోజుల్లో. ఇప్పుడు చాలా చక్కగా ఉందో, చూడటానికి కాసేపు ఉండాలనిపిస్తుంది. అక్కడ అంత అందంగా తీర్చిదిద్దారు కోటప్పకొండని. మేము టోర్నమెంట్కి వచ్చాము. టోర్నమెంట్కి వచ్చి అక్కడ విన్ అయ్యాము. విన్ అయిన తర్వాత పిల్లలు కొండ చూద్దామంటే ఇలా వచ్చాము. మేమంతా పైకి అటు ఇటు తిరిగాము. అక్కడ పక్షులు, జింకలు, నెమలిలు, అన్నీ ఇంకా వివిధ రకాలమైన పక్షులు, ఫిషెస్, అంటే మెరైన్ ఫిషెస్ చాలా రకాలు ఉన్నాయి. వాటిలో కూడా చాలా చూసాము. ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బాగానే ఉండాది. ఇది ఒకటి కంటే ఇప్పుడు బాగానే ఉండాది. పిల్లలతో పాటు ఇప్పుడు పైకి వచ్చాము. బాగానే ఉంది. దర్శనం కానీ బాగా అందింది. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి బొమ్మలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే కోటప్పకొండపై అబ్బురపరిచే సహజ అందాలు మరో ఎత్తు. ఒకప్పుడు రాళ్లు, రప్పలు, చిట్టడివిగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు కొత్త అందాలతో కలకలలాడుతోంది. పచ్చదనంతో ఆహ్లాదంగా మారింది. వివిధ శాఖల ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఘాట్ రోడ్డును అందంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు అవసరమయ్యే అన్ని మౌలిక సదుపాయాలు కొండపై సమకూర్చారు. రంగురంగుల అందాలతో కొండ మెరిసిపోతూ భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. టూరిజం అనేది ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు చూడటానికి. తిరుపతి నుంచి అండ్ సిపిటి, ఎన్ఆర్టీ చాలా మంది వచ్చి చూస్తున్నారు. డెవలప్ అనేది ఎక్కువ అయింది. మామూలుగా కొడల సార్ గారు వాళ్ళు వచ్చి మనీ శాంక్షన్ చేశారు. చాలా వరకు బాగుంది. అందరూ వచ్చి చూసుకుంటున్నారు. మన ఒకప్పుడు 10 సంవత్సరాల వెనకాల మన కోటప్పకొండ ఎంతగా ఏం బాగుండేది కాదు. ఇప్పుడైనా సరే మన మినిస్టర్ గారు బాగా డెవలప్ చేసి బాగా మంచి ఇది చేశారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. టూరిజం అనగానే ఐలాండ్ అని అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఏంటంటే మా ఫాదరు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇదంతా చూసిన తర్వాత కోటప్పకొండ అనేది చాలా డెవలప్ చేశారు. కోడెల సారు చాలా బాగా చేశారు. ప్రభుత్వం కూడా చాలా బాగుందని చెప్పి మా ఫాదరు వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి చూశారు. అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ కోటప్పకొండలో మనకు చూస్తున్నాం. ఒక ఆస్ట్రిచ్ మాత్రమే కాదు, ఇక్కడ కోటప్పకొండలో అరుదైన పక్షి జాతులు ఎన్నో ఉన్నాయి. అలాగే దుప్పులు, నెమళ్ళు, అలాగే చేపలు,
విభిన్న రకాల చెందిన జీవ వైవిధ్యం అంతా కోటప్పకొండలో కనిపించేటట్లు మొత్తం మీద అధికారులు శ్రద్ధ తీసుకున్నారు. కోటప్పకొండపైకి ఏడాదంతా భక్తులు తరలివచ్చేలా సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రత్యేక దృష్టి సారించారు. కోటప్పకొండను మానసపుత్రికగా భావించి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కొండ దిగువ భాగంలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల పార్కు, కాలింది మడుగు, బోటు షికారు వంటివి మహిళలు, చిన్నారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పలు జంతువులు, పక్షులతో ఏర్పాటు చేసిన జంతు ప్రదర్శనశాల, వివిధ రకాల చేపలతో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్యూజియం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కోటప్పకొండను అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారంటూ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాం, గత సంవత్సరం వచ్చాం. ఈ సంవత్సరం గత సంవత్సరం వరకు వచ్చిన దాని మీద కూడా బాగా అన్ని సౌకర్యాలు సదుపాయంగా ఉన్నాయి. దర్శనాలు కూడా దేదీప్యమానంగా అందినాయి స్వామి. సాక్షాత్ ఆ శివుణ్ణే మనం చూసినట్టుగా ఉంది స్వామి. చాలా తృప్తికరంగా ఉంది స్వామి. చాలాసార్లు చూసాం కానీ నాకు తెలిసి 2 yearsలో బాగా డెవలప్ అయిందండి. దేవస్థానం కమిటీ మెంబర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఇచ్చే ప్రోత్సాహం కానీ దేనివల్లనే కానీ ఇది చాలా అసలు ఎన్నట్టు కోటప్పకొండ అంటే ఒకప్పుడు కోటప్పకొండకి ఇప్పుడు కోటప్పకొండ చాలా డిఫరెన్స్ ఉందండి. భక్తుల సౌకర్యాలు కూడా ఒకప్పుడు మనకు తెలుసు ఏదైనా కొంచెం ఇక్కడ అనేసరికి అన్నీ దొరికేది కాదండి. నర్సరావుపేట నుంచి అక్కడ స్టే చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు. అలాంటిది ఈరోజు పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఉండొచ్చు అనే విధంగా అన్ని సౌకర్యాలు బాగా దేవస్థాన కమిటీ వాళ్ళు ఏర్పరుస్తున్నారండి. భక్తుల రద్దీ దృష్ట్యా భోజనం, వసతి సదుపాయాలు గణనీయంగా మెరుగుపరిచింది దేవస్థానం కమిటీ. రవాణా పరంగా నరసరావుపేట నుంచి బస్సులు తిప్పుతున్నారు. భక్తుల వసతి నిమిత్తం తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ప్రత్యేక గదులు నిర్మించారు. ఇటీవల కొండ కింది భాగంలో వేద పాఠశాల నిర్మించారు. సమీపంలోనే పర్యాటక శాఖ ఫుడ్ కోర్ట్, హంపి థియేటర్ నిర్మాణాన్ని చేపట్టింది. కొండపై నుంచి కిందకు 300 మీటర్ల మేర రోప్వే నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హిల్ ఫెస్టివల్ అభివృద్ధి పనులకు మరింత ఊతమిచ్చింది. కొండ పండుగకు తరలివస్తున్న పర్యాటకుల కోసం హిల్ ట్రెక్కింగ్, హెలికాప్టర్ రైడ్, హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్, హాట్ బెలూన్ ఎయిర్ షో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పచ్చదనం, పర్యావరణం పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఓవైపు భక్తులను, మరోవైపు సందర్శకులను 2 రోజుల పాటు ఆకర్షించేందుకు నిర్వాహకులు కృషి చేస్తున్నారు. కొండవీటికి ఎలాగైతే ఉందో ఆ విధంగా మనం ఇక్కడ రుచులు ఏర్పాటు చేద్దామని కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా పెడుతున్నాము. అదేవిధంగా వృక్షప్రసాదం అనే మొక్కలు కూడా మేము పంచుతున్నాము. తర్వాత నర్సరీస్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వివిధ రకాల పుష్ప ప్రదర్శన కూడా చేస్తున్నాము. ఎడ్ల పందాలతో సహా ఇంక్లూడింగ్ హెలికాప్టర్తో కూడా ఎగిరి మీరు చూడొచ్చును. ప్రతిరోజు సుమారు 500 మంది నుంచి 800 మంది దాకా అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఇది 40 మంది నుంచి 50 మందికి ఈరోజు అన్నదానం పెట్టేవాళ్ళు. సంవత్సరం కాలం నుంచి వచ్చిన భక్తులకి దేవాలయం ఉదయం 6 నుంచి 1 గంట దాకా ఉంటుంది. 1 గంట నుంచి 3 గంటల దాకా దేవాలయం మూసివేయబడుతుంది. ఆ టైంలో వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం టైం కాబట్టి అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. ఒకప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రంగానే మాత్రమే ఉన్న కోటప్పకొండ ఇప్పుడు పర్యావరణంగాను అలాగే పర్యాటకంగాను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇప్పుడు హిల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ పండగ విశిష్టత ఏంటి, గతంలో ఎక్కడైనా జరిగిందా, ఇక్కడ నిర్వహించడానికి కారణం ఏంటి, ఈ వివరాలన్నీ మనం ఆయన అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సభాపతి కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. సార్, హిల్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న విశిష్టత ఏంటి? భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ కొండ పండుగ, ప్రపంచంలో 3వది. ఇది ఆస్ట్రేలియాలో సిడ్నీలో చేశారు, అమెరికాలో కాలిఫోర్నియాలో చేశారు, భారతదేశంలో కోటప్పకొండలో చేస్తున్నాం. దీని విశిష్టత ఏమిటంటే ఈ కోటప్పకొండలో ఒక పురాతనమైన, విశిష్టమైన, మహిమాన్వితమైన త్రికోటేశ్వర స్వామి దేవాలయం 800 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఈ దేవాలయం ఇక్కడ ప్రజలకి ఒక అనుబంధం. శివరాత్రి రోజు మాత్రమే తిరణాలు జరిగే ఈ ప్రాంతంలో నేను 35 సంవత్సరాల మెట్లకి స్వామివారి దర్శనం చేసుకున్నా. తర్వాత నాకు అనిపించింది పుణ్యక్షేత్రాన్ని మన స్వామివారి పేరుతో అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది అని. తర్వాత అట్లా మొదలైన అభివృద్ధి ఆ రోజున మరి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయటం, భక్తులకు వసతులు కల్పించడం, అనేక కార్యక్రమాలు అక్కడ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవరణ మొత్తం ఎన్నో రెట్లు పెంచడం జరిగింది. ఈరోజు ఆ శివరాత్రి రోజు వచ్చే 10 లక్షలతో పాటు ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తున్నారు. ప్రతిరోజు 500-600 మందికి అన్నదానం చేస్తున్నాం. వారంలో ప్రతిరోజు అక్కడ యాగాలు, యజ్ఞాలు జరుగుతాయి. అదేవిధంగా సంవత్సరంలో అక్షరాభ్యాసం జరుగుతూ ఉంటుంది సంవత్సరం పొడుగుతా.
అట్లాగే వేద పాఠశాల బహుశా తిరుమల తిరుపతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నటువంటి వేద పాఠశాల నిత్యనూతనంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం భక్తులు ఒక మతానికే సంబంధించి కాకుండా సకల ప్రజలు కూడా ఆనందించేటట్టుగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దాలని నాకు అనిపించింది. అప్పుడు ఈ ఘాట్ రోడ్ 4 కిలోమీటర్ల ఈ నిడువైనటువంటి ఈ ఘాట్ రోడ్ మధ్యలో ఈ ప్రాంతం మనం చేసామన్నమాట. సుమారుగా ఒక 100-120 ఎకరాల చదునైనటువంటి భూమిని తీసుకున్నప్పుడు ఇక్కడ మట్టి లేదు, నీళ్లు లేవు, అసలు ఇప్పుడు కూడా లేవు నీళ్లు. అలాంటి ప్రదేశంలో టోటల్గా నీళ్లు ఎప్పటికప్పుడు సిస్టమ్స్ ద్వారా లిఫ్టుల ద్వారా తీసుకొచ్చి పైన పెట్టి మట్టి 1000 ట్రక్కులు మట్టి తీసుకొచ్చి ఈరోజు ఒక పర్యాటక కేంద్రం బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా పచ్చదనం, దట్టమైన అడవులుగా అనిపించేట్టు ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా వీటన్నింటి చూడాలంటే చెట్టు చూడడానికి రారు ఎక్కువగా, చెట్ల మధ్యలో ఉన్న ఆకర్షణ క్రియేట్ చేసాం. సో దీంతో ఏమైంది, ఈ రోజున పర్యాటక కేంద్రంలో సుమారుగా రోజుకి కనీసం 5-6 వేల మంది టూరిస్టులు ఎక్స్కర్షన్ పేరుతో పిల్లలు రావడం ఈ జిల్లా కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి మొత్తం కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాలుష్యాన్ని నివారించుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ పచ్చని చెట్లు పెంచుతూ సంతోషించాలి, ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. దానికి డెవలప్ చేసినటువంటిది ఏడువి అంతా కూడా 3 అంశాలకు దీన్ని తీసుకున్నామండి. 1 కోటప్ప కొండ పైన, 2 కోటప్ప కొండ కింద. కోటప్ప కొండ పైన దేవాలయం, భక్తి, అక్కడంతా కూడా భక్తులు వస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా పర్యాటకులు వస్తారు, ఆనందించడానికి వస్తారు. ఇవన్నీ కూడా ఈ కొండ పండుగ పేరుతో ఇక్కడికి వచ్చి అన్నీ చూస్తారు. ఎంటైర్ మొత్తం చేసినటువంటి కార్యక్రమంలో ఒకటే కాన్సెప్ట్, ఒక కొండ పండుగ పేరుతోటి ప్రజల్లో పచ్చదనాల పట్ల అవగాహన కల్పించడం, పర్యావరణాన్ని కాపాడటం. ఇంతవరకు మనమే అడవులు నరకడానికి కారణం, పచ్చదనాన్ని పెంచకపోవడానికి మనమే కారణం. ఇవన్నీ పోవాలి వీటితోటి. సో అవగాహన కలిగించడానికి, ఎడ్యుకేట్ చేయడానికి చంద్రబాబు గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ దీవించి ఆదరించి ఈ అవగాహన పెంపొందించి మనల్ని మనం కాపాడుకోవాలి, చెట్లను పెంపొందించాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పుకోవాలి. ఈ పండుగ ద్వారా పర్యావరణం పట్ల, చెట్ల పట్ల, కొండల పట్ల ప్రజల్లో అవగాహన, ఆసక్తి రేకెత్తించడమే లక్ష్యమని సభాపతి కోడలు చెప్తున్నారు. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.